ఉమ్మడి తెలుగు రాష్ట్రాలకు కాకుండా దేశవ్యాప్తంగా పీడిత ప్రజల పక్షాన నిలబడి జీవితాంతం పోరాటం నిర్వహించిన మహా వ్యక్తి గద్దర్ అని సిపిఐ ఎమ్మెల్సీ నెలకంటి సత్యం అన్నారు. ఈరోజు సిపిఐ రాష్ట్ర కార్యాలయంలో గిరిజన సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రమావత అంజయ్య నాయక, దళిత హక్కుల పోరాట సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మారుపాక అనిల్ కుమార్, తెలంగాణ టూరిజం కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సబ్బు రాజమౌళి, గద్దర్ కుమారుడు సూర్యంతో కలిపి గద్దర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 6న నిర్వహించే ప్రశ్నించే గొంతులో పాలకుల అణచివేత కార్యక్రమ పోస్టర్ను ఆవిష్కరించిన సిపిఐ ఎమ్మెల్సీ నెలకంటి సత్యం. ఈ కార్యక్రమంలో సత్యం మాట్లాడుతూ గద్దర్ మాకు స్ఫూర్తి అని, ఆయన ఆశయ సాధన కోసం పోరాడతామని అన్నారు. గద్దర్ ఆశయ సాధన కోసం వారి కుటుంబం మొత్తం పనిచేస్తుందని సత్యం తెలిపారు. గద్దర్ అంటే ప్రశ్నించే గొంతు. ఉమ్మడి తెలుగు రాష్ట్రాలు, భారతదేశ వ్యాప్తంగా పీడిత ప్రజల పక్షంగా నిలబడి జీవితాంతం పోరాటాలు నిర్వహించిన ప్రజా యుద్ధ నౌక గద్దర్ అన్న. నిజంగా గద్దర్ అన్న ఈ ఉమ్మడి రాష్ట్రమే కాదు, భారతదేశ వ్యాప్తంగా అది ఆదివాసులు కావచ్చు, పీడిత ప్రజలు కావచ్చు, రైతాంగం, కార్మికులు, మహిళలు, అన్ని వర్గాల ప్రజల మీద ఒక ప్రశ్నించే గొంతుగా వారి సమస్యల మీద మరి తన పాట ద్వారా దేశవ్యాప్తంగా ప్రజా చైతన్యాన్ని రగిలించినటువంటి మరి యోధుడు యుద్ధ నౌక గద్దర్ అన్న. నిజంగా గద్దర్ అన్న అంటే మా అందరికీ పెద్ద స్ఫూర్తి. ఇవాళ వారు చనిపోయేంత వరకు కూడా ప్రజల పక్షంగా నిలబడి జీవితాంతం నిలబడ్డటువంటి యోధుడుగా మరి సిపిఐ పార్టీగా గుర్తిస్తాం. వారికి మరొకసారి విప్లవ దోహాలు తెలియజేస్తూ వారి ఆశయ సాధన కోసం పునరంకితమైదాం. వారు ఏ ఆశయ సాధన కోసం అయితే తన జీవితాంతం నిలబడ్డాడో ప్రజల పక్షంగా నిలబడి ఒక ప్రశ్నించే గొంతుగా నిలబడతామని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ మరొకసారి గద్దర్ అన్నకు విప్లవ దోహాలు తెలియజేస్తూ మరి వారు కుటుంబం కూడా ఇవాళ వెన్నెల కావచ్చు, సూర్యం కావచ్చు, వారి తండ్రి ఆశయాలని ముందుకు తీసుకుపోయే విధంగా పనిచేస్తూ ఉంటూ నిజంగా ఈ రాష్ట్రంలో వారి కుటుంబానికి కూడా మేము ఎప్పుడు ఎల్లవేళ్ళ అండదండలుగా ఉంటామని ఈ సందర్భంగా గుర్తు చేస్తాం.